ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము నుంచి మరొక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు అంశము పేరు ఏమిటంటే వారి భోజనమే వారికి ఊరినా అనేటువంటి ఈ చిన్న అంశాన్ని దేవుని వాక్యము నుంచి మనము నేర్చుకుందాము. ప్రేమ దేవుని యొక్క సంగమ, ఇది వినగానే మనకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అంటే మనము తినే భోజనమే మనకి ఊరిగా మారుతుందా అన్నటువంటి చిన్న ప్రశ్న మనము వేసుకొని దేవుని వాక్యము నుంచి మనము చక్కటి వివరణ నేర్చుకుందాము. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు మనము చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట మనకి రాయబడింది. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు మనము చూద్దాం ఒకసారి. వారి భోజనము వారికి ఊరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక. ఈ 11వ అధ్యాయము 9వ వచనములాన వారి భోజనమే వారికి ఊరిగాను బోనుగాను ఉండునుగాక అని అంటాడు ఇక్కడ. అంటే మనము భోజనము అనగానే మన శరీరానికి తీసుకునేటువంటి ఆహారం మాత్రమే కాదు భోజనం అంటే. కొన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం శరీరానికి తీసుకునేటువంటి భోజనము రొట్టెలు కావచ్చు, అన్నము కావచ్చు, పండ్లు కావచ్చు, ఇలా రకరకాలుగా మనము మానవుడు శరీరానికి తీసుకున్నటువంటి ఫుడ్ ఉంది కదా, అది మనిషికి బలాన్ని ఇస్తుంది. ఒకసారి సూతం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము ఒకసారి మనము కింద కొన్ని వచనాలు మనం చూసినట్లయితే 18వ వచనం చూద్దాం. పౌలు గురించి కదా, అప్పుడు ఆయన దమస్క మార్గమునకు వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మార్గ మధ్యములో ప్రత్యక్షత జరగడము, ఆయన కళ్ళు పోవడము, తర్వాత అననీయ వచ్చి ఆయన కళ్ళని ముట్టి బాగు చేయడము, ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భము. దాదాపు కొన్ని రోజులు అక్కడ ఆయన ఉపవాసముతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ 18వ వచనం చూసినట్లయితే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఆహారము పుచ్చుకొని బలపడెను అంటే భోజనము పుచ్చుకొని, భోజనం ఏం చేస్తుంది? శరీరానికి శక్తినిస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది. మరి ఇదేంటిది? మనం ఎక్కడైనా చూసినా బైబిల్లో వారు ఆహారము పుచ్చుకొని బలపరచబడిరి అనేటువంటి మాటలు కూడా మనకు కనిపిస్తాయి చాలా చోట్ల. కాబట్టి భోజనం ఏం చేస్తుంటే ఒక మనిషిని బలపరుస్తుంది, తృప్తిపరుస్తుంది, శక్తినిస్తుంది అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ రోమపత్రికలోను మనకి ఏం కనిపిస్తుంది? వారి భోజనమే వారికి ఊరిగా ఉంటుంది అని చెప్పాడు. అంటే భోజనము అనగానే మనము తీసుకునేటువంటి
రైసు కానీ, రొట్టెలు కానీ, పండ్లు పలారం కానీ ఇవి మాత్రమే భోజనం అనుకుంటే పొరపాటే కదా. ఇవి మనకు శక్తినిస్తుంది, తప్పులేదు. కానీ కొన్ని భోజనం కంటే కూడా ఇష్టపడేటువంటి కూడా భోజనమే మనిషికి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం కొంతమందిని మనం ప్రశ్నించినప్పుడు కదా, మనము లోకంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను మనం ప్రశ్నించినప్పుడు కొంతమంది బానిసలైపోతారు. అంటే మద్యపానానికి బానిసలుగా మారిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. సిగరెటు, గుటకలు, ఇలా కొన్ని అవి కూడా శరీరానికి హాని కలిగించేటువంటి పదార్థాలకు కూడా బానిసలుగా అయిపోయి ఉంటారు కొంతమంది. కాబట్టి మనం వాళ్ళని గనక ప్రశ్నిస్తే ఒక పూట భోజనము లేకున్నా పర్వాలేదు, కానీ నేను ఈ కళ్ళు తాగకుండా నేను ఉండలేను, నాకు ఖచ్చితంగా ఇది ఉండవలసినదే అంటారు. అంటే భోజనమైన మానేస్తాడు, కానీ ఈ కళ్ళు కానీ, సారా కానీ, ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా మత్తు పానీయాలు కదా, ఇవి లేకుండా నేను ఉండలేను అనేటువంటి స్థితిలోనికి దిగజారినటువంటి వాళ్ళు మనకి కనిపిస్తారు కదా. రోజుకు నన్ను ఇన్ని బీడీలు కాలుస్తాను, రోజుకు నన్ను ఇన్ని సిగరెట్లు కాలుస్తాను కదా, నన్ను భోజనమైన ఒకవేళ వదిలిపెడుతున్నా కానీ వీటిని మాత్రం నేను వదలను అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఉండరు. అది ఇది ఒక రకమైనటువంటి కేటగిరీ. ఇంకా మనం చూసినట్లయితే ఒక అతనికి వ్యభిచారం చేసేటువంటి అలవాటు ఉందనుకోనండి, వాడు నిద్ర ఆహారాలు కూడా మాని అదే పనుల మీద తిరిగి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తాడో భోజనం కంటే తృప్తినిచ్చేటువంటి విధంగా ఉంటారు అన్నమాట వాళ్ళు. కొంచెం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి కదా. ఇక్కడ ఇంకా రకరకాలుగా భోజనాలు అంటే మీరు శరీరానికి తినే భోజనం ఒక్కటే కాదు, కొంతమందికి సుట్ట, బీడి, సిగరెట్ ఇవే భోజనం తీరు ఉంటాయి. కొంతమందికి కళ్ళు, సారా, కోటరు ఇవే భోజనం తీరు ఉంటాయి వాళ్ళకి. కొంతమందికి దొంగతనం చేసేటువంటి అలవాటు ఉందనుకో, మనకి నిద్ర రాదు, తిండి పోదు, అది చేస్తేనే మనకు తృప్తి అవుతుంది అనమాట కదా. అది చేసేంత వరకు మన పానం అనేటువంటిది నెమ్మలించదు. ఆ విధంగా కొంతమంది ఉంటారు. అంటే ఈ లోకములోన ఒక్కొక్కరు ఒక విధానములోన ఉన్నటువంటి మనుషులను మనం ప్రశ్నించినప్పుడు వాడు ఏ కేటగిరీలోనైతే ఉన్నాడో అదే మనకి భోజనముగా అయిపోయింది. కాబట్టి చూద్దాం ఒకసారి దేవుని వాక్యం నుంచి మనము మరి వారి భోజనమే వారికి ఉరిగా ఎలా మారింది, ఎలా మారుతుంది అది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం నుంచి మనం ఒక చక్కటి విషయాన్ని మనము నేర్చుకుందాము. లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాము. లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులలో ఒక అతని ఇస్కరియోతు యూదా. ఈయన
మూడవ వచనం, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. ఈయనకి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ అక్కడే భోజనం చేస్తూ, అక్కడే పానీయం చేస్తూ, అక్కడే విశ్రాంతి తీసుకుంటూ, కానీ తృప్తి లేదు అక్కడ. ఈయనకి ఎక్కడ తృప్తి ఉంది? వాళ్ళనందరినీ మభ్యపెట్టి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ప్రభువైన యేసుక్రీస్తుని నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు అంటే, ఈయనకి ఈ డబ్బు పిచ్చి ఉంది. అంటే ఒకరొక డబ్బు, అదే భోజనం. వాళ్ళకి డబ్బు జేబు నిండా ఉంటే అదే భోజనం. ఇంకా వాళ్ళకి భోజనము తిన్నా తృప్తి ఉండదు, నీళ్లు తాగినా తృప్తి ఉండదు, ఏం చేసినా తృప్తి ఉండదు. ఈయనకి ఇదే. ఇలాంటి వ్యక్తులు ఉంటారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఒకసారి చూడండి 5వ వచనం, అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమయ్య సమ్మతించిరి. అందుకు వాళ్ళు సంతోషించి నీకు డబ్బిస్తాము అన్నారట. ఎందుకు దీనికి అలవాటు పడ్డాడేనా అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము, ఒకసారి యేసు ప్రభువు ఆయన చనిపోయిన లాజరుని 4 దినముల శవముని లేపిన తర్వాత అదే ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చాడు. ఆయన భోజనానికి వచ్చినటువంటి సమయంలో మరియా అనేటువంటి స్త్రీ కదా, ఒక స్త్రీ విలువైన హత్తరు తీసుకుని వచ్చి ఆయనకి పోస్తుంది కదా. పోసినప్పుడు ఆ ఇల్లంతా హత్తరుతో నిండిపోతుంది వాసన. అప్పుడు ఆ ఇస్కరియోతు యూదా ఏమంటాడంటే, ఇంత విలువైన హత్తర ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు? ఈ విలువైన హత్తర 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చు కదా అని అంటాడు. ఇక్కడ మనం 4వ వచనం చదువుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. 6వ వచనం, వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను. తన దగ్గర డబ్బు సంచి ఉందంట, ఆ డబ్బు సంచిలో డబ్బు ఉంది. అప్పుడప్పుడు దొంగతనానికి అలవాటు పడ్డాడు ఈ ఇస్కరియోతు యూదా. అంటే దొంగతనానికి అలవాటు పడినటువంటి వ్యక్తి దొంగతనం చేస్తేనే మనకు తృప్తి అవుతుంది. లేకుంటే నీవు భోజనం పెట్టు, నీళ్లు దాపు, రకరకాలుగా పానీయాలు దాపు, తృప్తి ఉండదు మనకి. ఏ దాని మీద అయితే మన దృష్టి ఉందో అది చేస్తేనే మన యొక్క పానం అనేటువంటిది, మనసు అనేటువంటిది నెమ్మదిస్తుంది అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఈ దానికి అలవాటు పడినటువంటి ఇస్కరియోతు యూదా, లూకా సువార్తలో మనం చూసాం కదా, డబ్బు లేదు, ఇప్పుడు సంచి కాలైపోయింది. యేసుక్రీస్తు అప్పగింపబడుతున్నటువంటి సమయం వచ్చేసింది. యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడేటువంటి దినాలు దగ్గర పడుతుంది. డబ్బులు లేవు, ఖాళీ అయిపోతుంది సంచి. ఇప్పుడు ఎట్లా చేయాలి? మళ్ళా అలవాటు పడినటువంటి వ్యక్తి చివరికి యేసు ప్రభువునే అమ్మాలనేటువంటి స్థితిలోనికి దిగజారినట్టుగా మనకి కనిపిస్తుంది కదా. ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము
14వ వచనం అంటే మనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి. అప్పుడు 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిత్రని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. యేసు ప్రభుని నేను అప్పగిస్తాను, మీకు నాకేమి ఇస్తారు? దొంగతనం చేస్తాం అంటే డబ్బు సంచిలో డబ్బు లేదు. ఇప్పుడు ఏం చేయాలా? యేసు ప్రభుని బేరం పెట్టి 30 వెండి నాణ్యములకు అప్పగించాడు ఇస్కరియోతు యూదా. అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా మరి తృప్తి పొందాడు కదా. డబ్బు తీసుకున్న తర్వాత పానము నెమ్మదించింది, తృప్తి పొందాడు. కానీ ఆయన స్థితిగతులు ఏ విధంగా 27వ అధ్యాయం అదే మత్తయి సువార్త 3వ వచనం నుండి చూద్దాం, చూడండి ఒకసారి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో మాకేమియు నీవే చూసుకొనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. తీసుకున్నాడు, డబ్బు అయితే తీసుకున్నాడు. అది ఇంకా లేదు మనవాడికి, దానివలన తృప్తి రాలేదు. ఆలోచన, మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఆ మనస్సాక్షి ఎప్పుడైతే గద్దిస్తుందో అప్పుడు మనవాడు ఏం చేస్తాడంటే ఆ డబ్బు తీసుకొని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించి నేను పాపం చేశాను, ఈ డబ్బులు తీసుకునండి అని చెప్పేసి వాళ్ళకి ఆ డబ్బు మాకు సంబంధం లేదు, నీవు మాకు ఆయన్ని అప్పగించావు, మేము నీకు ఇవ్వాలన్న డబ్బు మేము ఇచ్చేసాం కాబట్టి మాకు సంబంధం లేదు ఆ డబ్బుతో, నీవే చూసుకో అని చెప్పినప్పుడు ఆ డబ్బును తీసుకొని పోయి దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. చూడండి, వారి భోజనమే వారికి ఊరి అని మనము ఈ యొక్క అంశానికి పాఠం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈయన ఏ సుఖానికైతే అలవాటు పడ్డాడో, ఏ దొంగతనాలు చేసి అయితే ఆయన సంతృప్తి పడ్డాడో, ఒకానొక దినమున అదే యొక్క డబ్బు కదా, ఇప్పుడు ఒకరొకరికి ఒక పిచ్చి ఉంటుందని మనము చెప్పుకున్నాం కదా. ఈయనకి డబ్బు పిచ్చి. ఒక పూట భోజనం లేకుండా అయినా ఉంటాము, కానీ డబ్బు లేకుండా ఉండలేరు కొంతమంది. వారికి పిచ్చిలేస్తారు డబ్బు లేకుంటే. కాబట్టి ఆ డబ్బే వారికి భోజనం అన్నమాట. మరి ఇప్పుడు అదే భోజనము ఉరిగా మారింది. మన ఇస్కరియోతు యూదని చంపింది ఏంది అని, ఏ దాంతోనైతే సుఖపడదాము, ఏ దాంతో అయితే మనము ఆనందపడదాము, ఏ దాంతోనైతే నేను ఎంజాయ్ చేయలను, ఏ దాంతో అయితే నేను సంతోషించాలా అని అనుకున్నాడో అదే ఆయనకు ఉరిగా మారిపోయింది. చూడండి, ఉరిగా మారిపోయింది కదా. మనము చాలా మంది తాగి 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 చనిపోతారు. అప్పుడు ఈ మధ్య కాలంలోనైతే చనిపోయిన ప్రతి వ్యక్తిని ఒక చిన్న బ్యానరు శ్రద్ధాంజలి అని చెప్పేసి అక్కడక్కడ తొలగిస్తారు కదా. తొలగించినప్పుడు మనము చూసినట్లయితే ఇంత సన్న ఏజీ వ్యక్తి ఏ విధంగా చనిపోయాడు అని మనము ప్రశ్నించితే తాగి తాగి చనిపోయాడు అని చాలామంది చెప్తారన్నమాట. కాబట్టి అంటే ఇప్పుడు ఏ దాన్ని తీసుకుంటే నాకు ఆనందం ఉంటుందో, నన్ను తృప్తి పడతానో, నేను సంతోషపడతానో,
అని తన ఆనందము కొరకు దానిని తీసుకొని కొన్ని దినాలు తృప్తి పడ్డాడు. కానీ అదే ఆ రోజు నిన్ను సంతోష పెట్టినటువంటి ఆల్కహాల్ అంటాం కదా మనము, అదే నీకు ఉరిగా మారుతున్నటువంటి విషయము చాలా మందికి తెలియదు కదా. వారి భోజనమే వారికి ఉరిగా మారుతుంది కదా. సిగరెట్, బీడి ఇవన్నీ తాగి 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 ఊపిరితిత్తులు చెడిపోతవి. కాబట్టి ఆ చివరి దశలో ఉన్న డాక్టర్ దగ్గరికి మనం తీసుకొని వెళ్ళినప్పుడు, అయ్యా ఇప్పుడు మనతో ఏమి కాదు, అంత కంప్లీట్గా చెడిపోయినవి అని చెప్తాడు. అంటే ఎందుకు సార్ అట్లయినావంటే, ఈయన ఇవి తాగినాడు కాబట్టి ఈ విధంగా ఖరాబ్ అయినవి అంటే, ఏదైతే తీసుకొని ఆనందపడ్డాడో, ఏదైతే తీసుకొని అదింత కొద్దిసేపు తృప్తి పడ్డాడో అదే ఆయనకు ఉరిగా మారింది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎంత విచిత్రము ఈరోజు మనం చూసినట్లయితే, రకరకాలు మనం ఇది ఒక్కటే నేను ఎక్కువ సేపు మాట్లాడు కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉంటాయి. చాలా సంగతులు మనకి బైబిల్లో ఉంటాయి. కాబట్టి మనకి ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు మనకి బైబిల్లో. ఏ వ్యక్తి? ఆది కాండములోన ఏశావు అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు మనకి కదా. ఆయన ఎలాంటోడంటే, ఆ రోజుల్లో జ్యేష్ఠత్వపు హక్కు అంటే దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదానికి కారకుడు. అలాంటి ఆశీర్వాదాన్ని ఒక్క పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు ఈ ఏశావు కదా. ఏశావు ఏం చేశాడు? 25వ అధ్యాయం ఆది కాండము 30వ వచనం నుంచి కనుక మనము కిందికి చదువుకుంటూ పోతే, ఒకానొక రోజు ఈయన వేటగాడు అడవికి వెళ్ళి వేటాడి కొన్ని కదా అడవి జంతువులు తీసుకొని వచ్చి వాటిని వండుకొని తినేటటువంటి వ్యక్తి ఈ ఏశావు. ఒకరోజు ఆయన వేటకు వెళితే అక్కడికి ఏది ఆయనకు దొరకలేదు కాబట్టి మరి అలసిపోయి యాకోబు దగ్గరకు వచ్చి, నేను అలసి ఉన్నాను, నాకు ఈ ఎర్ర ఎర్రగా కనపడేటువంటి చిక్కుడుగాయల కూర అంటే నీ పెద్దరికాన్ని నాకు ఇస్తే నేను నీకు చిక్కుడుగాయల కూర ఇస్తానని చెప్పినప్పుడు, రేపు చచ్చిపోయేవానికి నాకు పెద్దరికం ఎందుకు, తీసుకొని అని చెప్పేసి ప్రమాణం చేసి మరి ఆ కూర తింటున్నటువంటి వ్యక్తి. అంటే ఒక్క పూట తిండి లేకుంటే మనిషి చనిపోతాడా? చనిపోడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు 40 రోజులు ఆయన నీళ్లు ముట్టలేదు, అన్నము భోంచేయలేదు. మోషే కూడా కనిపిస్తుంది మనకి. అంటే చనిపోరు కాబట్టి ఈ వ్యక్తి చూడండి మరి అలా స్థితిలోనికి దిగిపోయాడు అనమాట. కాబట్టి అదే అంటే ఏ దానికైతే ఆశపడ్డాడో ఆయన జీవితానికి ఉరిగా మారిపోయింది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, ఎబ్రీలో ఉన్నటువంటి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళకి పౌలు చెప్తాడు కదా, ఒకానొక దినమున ఏశావు ఏ విధంగా అయితే ఉన్నాడో అలాంటి లక్షణాలు ఈ రోజు మీలో కూడా కనిపిస్తాయి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని కదా అలా ఉండకండి అని చెప్తాడు. అలా ఉంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది, అదే మీకు ఊరిగా మారిపోతుంది అని చెప్పినట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు రకరకాలుగా ఒకరికి డబ్బు పిచ్చి, ఒకరికి వ్యభిచారం పిచ్చి, ఒకరికి రాజకీయ పిచ్చి, రకరకాలుగా ఉండొచ్చు. కాబట్టి ఒకానొక దినమున అదే మనకు ఉరిగా మారిపోతున్నటువంటి విషయము చాలా మందికి తెలియదు. కాబట్టి మనం తెలుసుకోవాల కదా, దేవుని వాక్యం చేత హెచ్చరించబడి ఖచ్చితంగా మనము తెలుసుకున్నట్లయితే మనము
మనల్ని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళము అయిపోతుంది. కొంతమంది అయితే మాటలు కూడా వాళ్ళకి భోజనం తీరే ఉంటాయి కదా, మాటలు కూడా వారికి భోజనం తీరే ఉంటాయి కదా. గలీజు మాటలు వినేవాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి సమయం కనపడదు, సందర్భము కనపడదు, ఎన్ని గంటలైనా అవి వింటూనే ఉంటారు. కాబట్టి ఒకసారి మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనము. కొండెగాని మాటలు రుచిగల భోజనములు. కొండెగాని మాటలు అంట రుచిగల భోజనములు అంట. అంటే మాటలు కూడా రుచిగల భోజనములేనా కదా. మాటలు కూడా రుచిగల భోజనం. అదే మాటలు ఒకానొక దినాన నీకు ఉరిగా మారేటువంటి అవకాశము ఉంది. కాబట్టి మరి నువ్వు ఏ మాటలు వింటావు? ఒకసారి కీర్తనల గ్రంథంలో 63వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనం చూసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాము. దావీదు అంటారు, దావీదు ఈ యొక్క కీర్తనని రాస్తూ ఉన్నాడు. 4వ వచనం చదువుతుంది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాము యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణమును తృప్తిపరచుచున్నది. దేవుని మాటలంట ఎట్లా ఉండవంటే తనకి కొవ్వు మెదడు దొరికితే శరీరం ఎంత తృప్తి పడుతుందో, నీ మాటలు నాకు అంత తృప్తినిస్తున్నాయి అని చెప్తాడు భక్తుడు. అక్కడ సామెతలలో ఏం చదువుకున్నాము? దేవుని మాటలు ఒక మనిషికి భోజనము లాగా పనిచేస్తుండయి కదా, కొవ్వు మెదడు లాగా పనిచేస్తున్నవి. చెడు మాటలు కొంతమందికి రుచిగల భోజనము తీరి కనిపిస్తాయి. దేవుని మాటలను మనము తీసుకుంటే కొవ్వు మీద దొరికినట్టు ఒకవేళ మనం వాటిని కనుక అనుసరించినట్లయితే ఆ మాటలు మనల్ని పరలోకానికి నడిపిస్తవి. కొండగాని మాటలు ఎక్కడ నడిపిస్తవి? అదే మాటలు కదా ఊరిగా మారే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ మాటల విషయంలో కూడా జాగ్రత్త. మాటల విషయంలో కూడా అవే కదా, కొంతమంది లేనిపోని మాటలు మాట్లాడి కూడా శిక్షల పాలైనటువంటి వాళ్ళు కూడా, జైలు పాలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళ జైలు పాలయ్యారంటే పలాని వాళ్ళ మీద పలాని మాటలు ఈ వ్యక్తి మాట్లాడినందుకు వాళ్ళు కేసు వేసి ఆయన్ని తోసేశారు. అంటే ఏమో ఇప్పుడు అవే మాటలే నీకు ఉరిగా మారిపోయినవి కదా. మన వాక్యం ఏంది? వారి భోజనమే వారికి ఉరిగాను బోనుగా. అంటే భోజనము అనగానే కదా, ఇప్పుడు మనం బైబిల్ ప్రకారంగా చూసుకుంటే దేవుని మాటలు కూడా భోజనమే, చెడు మాటలు కూడా చెడ్డవానికి అవి కూడా వారికి భోజనమే. కాబట్టి కదా మత్తు పానీయాలు కూడా వారికి భోజనం లాగా తీసుకుంటారు. కాబట్టి ఏ స్థితిలో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనము కూడా మరి మన శ్రద్ధ ఏమిటి మీద ఉంది కదా. దావీదులాగా ఉందే, దేవుని మాటలు విని ఆ మాటలు దొరికినప్పుడు నాకు చాలా తృప్తినిచ్చాయి, కొవ్వు మీద దొరికినట్టు దొరికినాయి అనేటువంటి స్థితిలో ఉన్నామా? లేకుంటే లేనిపోని మాటలు ఏంటో అక్కడే కాలం గడుపుతూ అవే మనకు రుచిగా ఇస్తే అక్కడే మనం నిలబడిపోయామా అనేటువంటి విషయాన్ని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ సరైనటువంటి మార్గంలో లేకుంటే సరైనటువంటి మార్గంలోన నడిచే విధంగా మనము ఇప్పటి నుంచి మనము ఉండాలని ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మరి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించి
సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు.